వాళ్ళకి విజయవాడ గుంటూరు అడ్వాంటేజ్. ఫస్ట్ ప్రయారిటీ విజయవాడ ఇస్తున్నారు, సెకండ్ ప్రయారిటీ గుంటూరు ఇస్తున్నారు, లేదా హైవే మీదన ఉంటున్నారు వాళ్ళు. అది కాదని ఇక్కడికి ఎందుకు వస్తారు? ఇక్కడికి రాకపోతే ఇప్పుడు అదేది రేపు అన్ని ప్రభుత్వ హెడ్ క్వార్టర్స్, అన్ని ప్రభుత్వ కార్యాలయాల హెడ్ క్వార్టర్స్ అన్ని అక్కడ పెడుతున్నారు. ఇప్పుడు అక్కడ ఎంప్లాయీగా ఉంటాడు తప్పించి అక్కడ తన ఫ్యామిలీ ఎందుకు తెచ్చుకుంటారు? పల్లెటూరుకు ఒక ఫ్యామిలీని ఎందుకు తెచ్చుకుంటారండి? సింపుల్ లాజిక్. లాజిస్టిక్స్ కావాలి కదా. ఇప్పుడు నాకు ఊరు చివరన ఉండేది ఫస్ట్ నేను తీసుకున్నప్పుడు ఇల్లు, ఇప్పటికీ అది ఊరు చివరనే ఉంటది. ఇంట్లో వాళ్ళు ఇప్పటికీ సతాయిస్తూనే ఉంటారు, నువ్వు తీసుకొచ్చి ఊరి చివరి పడేసావు, ఊరి చివరి పడేసావు. 20 ఏళ్ళు అయిన 20 ఏళ్ళు 10 ఏళ్ళు 12 ఏళ్ళు అయినట్టు సతాయిస్తూనే ఉంటారు. ఎందుకని అంటే ఊరి చివరకు ఉండే ఫెసిలిటీకి ఊరి మధ్యలో ఉండే ఫెసిలిటీకి సత్యనారాయణపురానికి సింగనగర్కి తేడా లేదా? ఇప్పుడు అట్లాగా బెజవాడ గుంటూరుతో పోల్చుకుంటే ఇక్కడికి వెళ్ళడు జనం. అది మార్కెట్ డౌన్ అయిపోతుంది. అది అక్కడ రైతులకు కోపం, వాళ్ళని సాటిస్ఫై చేయలేక ఈ పని చేయట్లే అయినా. అది చేయకపోతే అమరావతి పెద్ద నష్టం, కష్టం. అది చేసి తీరాల. మేబీ నేను అనుకోవడం లాస్ట్ ఇయర్ ఏదో వచ్చే జనవరిలోనో ఫిబ్రవరిలోనో కర్నూలులో హైకోర్టు పెట్టబోతున్నారట, హైకోర్టు బెంచ్. అది దానికి ఏదో ఏర్పాట్లు జరుగుతున్నాయి. అది అయిపోయాక నెక్స్ట్ ఇది అనౌన్స్ చేస్తారు అనుకుంటున్నాను. మార్చి తర్వాత సార్